ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క సాయంకాలం బైబిల్ స్టడీకి చేరువచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. ఈ దినాల్లో ప్రయోజనకరమైన సంగతులు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మరొక ప్రయోజనకరమైన అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ద సాంగ్ ఆఫ్ రిడెంప్షన్, విమోచన గీతం అని పిలువబడే నిర్గమాకాండం 15 అధ్యాయంలో నుంచి ఒక్క వచనం చదువుతాను. 15 అధ్యాయము 13 వచనం. నీవు విమోచించిన ఈ ప్రజలను నీవు కృపచేత తోడుకొని పోతివి. నీవు విమోచించిన ఈ ప్రజలు, రిడెంప్షన్, సాంగ్స్ ఆఫ్ రిడెంప్షన్, విమోచన గీతాలని వాటికి పేరు ఉంటుంది. క్రొత్త నిబంధనలో మరొక వాక్యం చూద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు. మీరును రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడతారు. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు మనం చదువుకుందాం. పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడతారని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడకుంపై నియమింపబడిన కానీ తన మృతులోండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులని మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడిన క్రీస్తు రక్తము చేత విమోచించబడిరి. మనం చదువుకున్న వాక్య భాగాల్లో పాత నిబంధనలో విమోచన అనే మాట మనం చూస్తున్నాం. ఇంకొక మాట కూడా చూద్దాం. 107వ కీర్తనలో ఆ మాట చాలా విశేషంగా చెప్పబడింది. 107వ కీర్తన 2-3 వచనాల్లో యెహోవా దయాళుడు, ఆయన గురించి స్తుతిస్తూ 3వ వచనంలో తూర్పు నుండి ఆయన పోగు చేస్తున్నాడు. 2వ వచనం రండి, యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు. విమోచించిన వారు, రిడెంప్షన్, విమోచన, ద డ్రామా ఆఫ్ రిడెంప్షన్, విమోచన సత్యం. మా నాన్నగారు చాలా బుక్స్ కలెక్ట్ చేశారు. ఆయనకున్న యవ్వన ప్రాయంలో పేదరికంలో ఉన్నప్పటికీ చాలా పుస్తకాలు, ఇంగ్లీష్ కామెంటరీస్ చాలా కష్టపడి వాటిని కలెక్ట్ చేశాడు, కొన్నాడు. ఆ దినాల్లో అవి దాదాపుగా 1 lakh వర్త్ బుక్స్ ఉన్నాయి. నేను చిన్నప్పుడు ఎప్పుడన్నా మా నాన్నగారి యొక్క బైబిల్ బుక్స్ ర్యాక్స్ చూస్తూ ఉండేవాడిని. అందులో ఒక బుక్ చాలా పెద్దది, దాని పేరు ద డ్రామా ఆఫ్ ద రిడెంప్షన్, ద డ్రామా ఆఫ్ ద రిడెంప్షన్. గ్రాహం స్క్రాగి అనే గొప్ప బైబిల్ పండితుడు చాలా అద్భుతంగా ఆ పుస్తకాన్ని రాశాడు. మీ అవైలబుల్గా ఉంటే కొనండి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ యొక్క అంశం ఒకటే, విమోచన, ద రిడెంప్షన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క విమోచన ప్రణాళిక. ఈ దినాల్లో మరి ఎక్కువగా దాదాపుగా 30-40 years నుంచి మినిస్ట్రీస్ బాగా వెలిసినాయి, మనకు బాగా తెలిసిందే. ఎక్కువగా ఇలాంటి జీసస్ రిడీమింగ్ మినిస్ట్రీ అని పెడతారు. జీసస్ ద రిడీమర్ మినిస్ట్రీ, రిడెంప్షన్ మినిస్ట్రీ కదా. డిఫరెంట్గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేవుడు నాకు బయలుపరిచాడని రకరకాల పేర్లు పెడతారు. జీసస్ కాల్స్, కల్వరీ టెంపుల్, జీసస్ హీల్స్, జీసస్ బ్లెసెస్, డిఫరెంట్. జీసస్ రిడీమ్స్, ద రిడెంప్షన్. వారి యొక్క ఉద్దేశంలో యేసు ప్రభువుని నమ్ముకుంటే అప్పుల నుంచి విమోచన. యేసు ప్రభువుని నమ్ముకోండి, మీ అప్పుల నుంచి మీకు విడుదల కలిగిద్ది. వారి భావంలో విమోచన అంటే యేసు ప్రభువుని నమ్ముకోండి, మీ వ్యసనాల నుంచి విమోచన. నువ్వు తాగుబోతువా, మా పరిచర్యకు రండి, మా మినిస్ట్రీకి రండి, మా మినిస్ట్రీకి స్పాన్సర్ చేయండి. మీరు ఏ విధంగా తాగుడు వదలరో మేము చూస్తాం. ఇంకొంతమందికి విమోచన పరిచర్య అంటే దయ్యాల నుంచి, చేతబడి శక్తుల నుంచి విమోచన. ఇలాంటి చాలా పేర్లు, టైటిల్స్ ప్రజలను ఆకర్షిస్తాయి. నిజంగా దేవుని వాక్యం చెప్పే విమోచన ఏంటి? వాట్ ఈస్ ద డ్రామా ఆఫ్ ద రిడెంప్షన్? లేఖనాలు మనం జాగ్రత్తగా గమనిస్తే 2 గొప్ప విమోచన ప్రణాళికలు మనం చూస్తున్నాం. 2 great
హిస్టారిక్ ఈవెంట్స్. ఒకటి పాత నిబంధనలు విమోచన గాథ, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి బయటకు రావటం. రెండవదిగా న్యూ టెస్టమెంట్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ హిస్ డెత్ అండ్ రిజరెక్షన్, ఆయన శిలువలో రక్తం చిందించి పాతి పెట్టబడి తిరిగి లేచిన తర్వాత మరొక స్టోరీ, ద రిడెంప్షన్ ఆఫ్ సిన్స్, పాపాల నుంచి, దుష్టత్వం నుంచి, శాపం నుంచి విమోచన అనే పదాలు మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథము 2 గొప్ప రెడెంప్టివ్ స్టోరీస్ చెప్తున్నాయి, 2 గొప్ప విమోచన గాథలు తెలియజేస్తున్నాయి. ఈ రెండే, ఇక నో 3 స్టోరీస్, నో 4 స్టోరీస్, నో మెనీ స్టోరీస్, ఎన్నో స్టోరీస్ కాదు, 2 స్టోరీస్. ఏంటండి? ఐగుప్తుల నుంచి వచ్చిన విమోచించబడిన ప్రజల గాథ అప్ టు క్రైస్ట్. రెండవది ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన మరొక జనాంగం కాదు. ఒక ఎర్త్లీ పీపుల్, రెండవదిగా హెవెన్లీ పీపుల్. చూద్దాం. మొట్టమొదటిగా ఒక చిన్న పరిశీలన చేయబోతున్నాం. పాత నిబంధనలో ఈ విమోచన గాథను దేవుడు ఏ విధంగా మనకు చిత్రీకరించాడు, న్యూ టెస్టమెంట్లో విమోచన గాథను దేవుడు మనకి ఎలా పరిచయం చేశాడు, విమోచించబడినది దేని కొరకు, వై వీఆర్ రిడీమ్డ్, ఎందుకు మనం విమోచించబడ్డాం, వాట్ ఈస్ ద ప్రోగ్రామ్, వాట్ ఈస్ ద పర్పస్, వాట్ ఈస్ ద ప్లాన్, మనల్ని దేవుడు విమోచించడానికి ఆయన ఏర్పాటు చేసిన గొప్ప కార్యక్రమం ఏంటి, మనం క్లుప్తంగా ధ్యానం చేయబోతున్నాం. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆదికాండం 12వ అధ్యాయం దేవుడు అబ్రహామును పిలిచింది మొదలుకొని ఒక గ్రేట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. మొదటి విమోచన గాథకు దాదాపుగా 2000 సంవత్సరాల చరిత్ర ఉంది, ఫ్రమ్ యాడమ్ టు క్రైస్ట్. రెండవ విమోచన గాథకు కూడా దాదాపుగా 2000 years ఉంది, ఫ్రమ్ జీసస్ క్రైస్ట్ టు టుడే. 2000 years. 2 great stories, 2 ప్యారలల్గా వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు అబ్రహాం పిలిచాడు, తన ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదించాలనుకున్నాడు, సమస్త జాతును ఆశీర్వదించాలనుకున్నాడు. ఒక గ్రాండ్ ప్రోగ్రామ్, గ్లోబల్ ప్రోగ్రామ్, ప్రపంచానికి కావలసిన ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ఆ ప్రణాళిక భాగంలో ఆదికాండం 15వ అధ్యాయంలో కొన్ని అంశాలు తెలియజేశాడు. నీ సంతానం ఒక దేశానికి వెళ్తారు, వారు పరదేశులుగా ఉంటారు, అక్కడే ఒక అంకురార్పణ జరిగింది, అక్కడే ఈ యొక్క రిడెంప్షన్ ప్రోగ్రామ్ ఒక ఎంబ్రియో ఫామ్లోకి వచ్చింది, ఒక ప్రాఫిటిక్గా ప్రామిస్గా చెప్పబడింది. ఆ ప్రణాళికబద్ధంగా కొన్ని సంవత్సరాల తర్వాత యోసేపు ముందుగా వెళ్ళాడు. ఎక్కడికండి? ఐగుప్తుకు వెళ్ళాడు, దాసుడుగా అమ్మబడ్డాడు. గాడ్స్ గ్రేట్ ప్రోగ్రామ్. తర్వాత యాకోబు ద్వారా 70 మంది, 100 మంది, 1000 మంది అయ్యారు. యెషయా గ్రంథంలో ఆ మాట నేను చూపిస్తాను, కానీ మీరు చూడండి. తత్కాల నివాసం చేయటానికి నేను ఐగుప్తునకు వారిని పంపించాను. దేని కొరకండి? తత్కాల నివాసం, టెంపరీ, అది పర్మనెంట్ కాదు. అక్కడికి తీసుకెళ్తాను, మేము వృద్ధి పొందిస్తాను, మీరు శ్రమలు పడతారు, మిమ్మల్ని బయటకు తీసుకొస్తాను. ఐ విల్ కాల్ యూ అవుట్. దానికి ముందుగా విమోచన లేదా అంటే ఉంది. ఆదాము తప్పు చేసినప్పుడు దేవుడు ఆదామును ఆ యొక్క చర్మపు చొక్కాలిటి ద్వారా స్టోరీ ఆఫ్ రిడెంప్షన్ స్టార్ట్ అయింది. నోవాహును జలప్రలయంలో నుంచి విడిపించాడు. ఆ యొక్క ఆర్కులోకి తీసుకెళ్ళటం ద్వారా నోవాహు యొక్క 8 మొత్తానికి ఏమైందండి? ఒక రిడెంప్షన్. కానీ ఆయన యొక్క రియల్ రిడెంప్షన్ ప్రోగ్రామ్ ఒక కుటుంబంతో, ఒక జాతితో ప్రారంభించాడు. అది నిర్గమాకాండంకి వచ్చినప్పుడు దాదాపుగా మొదటి 12 అధ్యాయాలు ఇశ్రాయేలు ప్రజలు వృద్ధి చెందారు, 1000 మంది, లక్షల మంది అయ్యారు. దేవుడు ఒక గొప్ప వ్యక్తిని లేపుకున్నాడు. ఆ వ్యక్తి పేరేంటండి? మోజెస్. వాట్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. మోషేను దేవుడు ఎన్నుకున్నాడు ఒక విమోచన ప్రోగ్రాం నడిపించడానికి. దేవుడు తన అనాదికాల సంకల్పంలో ఒక వ్యక్తిని ఏర్పాటు చేశాడు. అందుకే అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో మాట ఉంటుంది, వాగ్దాన కాలము సమీపించినప్పుడు ఆ కాలమందు మోషే పుట్టాను. ఎంత అద్భుతమైన మాట. ఏ టైంలో పుట్టాడు మోషే? ఒక అనామక కాలంలో కాదు, ఒక అకాలంలో కాదు. ఎప్పుడు పుట్టాడు? వాగ్దాన కాలంలో. ఇశ్రాయేలు ప్రజలను విమోచించేవాడు, ఫరో దాస్యత్వం నుంచి విమోచించడానికి దేవుడు ఒక వ్యక్తిని లేపుకున్నాడు. ఆ వ్యక్తి పేరు మోజెస్. మరి న్యూ ప్రోగ్రాంలో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. వై? మనం దత్తపుత్రులం కావాలి, మనం విమోచించబడాలని దేవుడు తన అద్వితీయ కుమారుని పంపించాడు. ఆయన పేరు జీసస్ కదా. మోజెస్ అండ్ జీసస్. ఒకసారి మనం స్టడీ చేసాం. మోషే మరియు ప్రభువైన యేసుక్రీస్తు మధ్య ఉన్న ఎన్నో సారూప్యాలు మనం జాగ్రత్తగా ధ్యానం చేసాం స్నేహితులారా. మోషే యొక్క నీటిలో నుంచి తీయబడ్డాడు. ఆ యొక్క మోషే యొక్క దివ్య సుందరత్వానికి ఆ ఫరో కుమార్తె ముగ్ధురాలైంది.
నేను పెంచుకుంటాను ఉంది. నేను ముంచను, ఏం చేస్తాను? నేను పెంచుకుంటాను. నీటి నుంచి తీయబడ్డాడు కాబట్టి ఏమన్నాడండి? మోజెస్, ఇక ఈ రోజు నుంచి నువ్వు నాకు కుమారుడివి డిక్లేర్ చేయబడ్డాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా 40 years మోజెస్ పెరిగాడు కదా. ఎవరైనా మోషేని ఏమనాలండి? ఫరో కుమార్తె యొక్క కుమారుడు, ఫరో కుమార్తె యొక్క కుమారుడు, ఫరో కుమార్తె యొక్క కుమారుడు. పెళ్ళి కాకుండానే, వివాహం చేసుకోకుండానే తల్లి అయింది. కన్యకు కుమారుడుగా మోషే చలామణయ్యాడు. ఎవరి కుమారుడు? కన్యకు కుమారుడు. మరి యేసు ప్రభువారు ఎవరు? ఆయన కన్యకు జన్మించాడు. రక్త మాంసాల్లో పాలువాడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన కన్యక ద్వారా ఈ లోకానికి వచ్చాడు. మోజెస్ అండ్ జీసస్. బైబిల్ చరిత్ర, ప్రపంచ చరిత్ర, 2 great personalities. మోజెస్ వన్ సైడ్, ది అదర్ సైడ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనం చూస్తున్నాం మరి ఫరో దాస్యత్వంలోకి వెళ్ళటం, వాళ్ళు శ్రమలు పడటం, ప్రతిదినం వారు ఇటుకలు కాల్చటం, కష్టపడటం, ఎంతో శ్రమల్లో ఉండటం మనం చూస్తున్నాం. వారు విమోచించబడాలంటే మోషే వచ్చాడు, అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. ఫరో హృదయం కరగలేదు. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు మానవ హృదయాన్ని మార్చలేవు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. మన్నా చూశారు, అయినా ప్రజలు తిరుగుబాటు చేశారు. మందసాన్ని చూశారు, అయినా ప్రజలు తిరుగుబాటు చేశారు. మహిమను చూశారు, చెప్పండి, అయినా ప్రజలు ఏం చేశారండి? తిరుగుబాటు చూశారు. చనిపోయిన వారు లేపినప్పుడు యేసుప్రభువు వారు ప్రజలు చూశారు, అయినా ప్రజలు ఏం లేదు చెప్పండి? మార్పు లేదు. ఈ మిరకల్స్, వండర్స్, ఈ సైన్స్ మానవ హృదయాన్ని మార్చలేవు. మరేం జరగాలి? ఒక ల్యామ్ వధించబడాలి, పస్కా పశువు వధించబడాలి. నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఒక గ్రేట్ ప్రోగ్రాం జరుగుతుంది. పస్కా పశువు వధించబడాలి, అది వధించబడాలి. దాని యొక్క రక్తము తలుపు అడ్డుకోయలకు నీలుకోయలకు రాయబడాలి. ఆ మరణదూత దాన్ని చూస్తాడు, వాడిని దాటిపోతాడు. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ రిడెంప్షన్. ఆ గొప్ప గంభీరమైన ఈవెంట్ జరగాల్సిందే. ఇది క్రీస్తు పూర్వం 3500 సంవత్సరాల క్రితం జరిగింది. దాదాపుకి ఈ ఘట్టం జరిగి 3500 సంవత్సరాలు. క్రీస్తు పూర్వం 1500లో జరిగింది. ఇప్పటికి దాదాపుగా 3500 సంవత్సరాలు అవుతుంది. ఎ గ్రేట్ ఈవెంట్ కదా. ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క రక్తాన్ని తలుపులకు రాసుకుని వారి యొక్క విమోచన మార్గంలో బయటికి రావటం, ఈజిప్టులో తెగదింపులు చేసుకోవటం. ఇప్పుడు మనం చదువుకున్న 15వ అధ్యాయ నిర్గమకాండంలో వారు ఒక గొప్ప పాట పాడుకున్నారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఎ గ్రేట్ రిడెంప్టివ్ సాంగ్. బైబిల్లో మేబీ మొట్టమొదటి ఫస్ట్ సాంగ్ అదే. ఎవరి సాంగ్ అది? ఇప్పటికి కామెంటేటర్స్ ఆ పాట రాసింది ఎవరా అని చేస్తున్నారు. మోషే రాశాడా? అహరోన్ రాశాడా? మిరియాము రాసిందా? క్లూ కొరకు ప్రయత్నం చేస్తున్నారు. ద ఫస్ట్ సాంగ్ ఇన్ ద బైబుల్, ఎక్సోడస్ 15 కదా. వాట్ ఈస్ ద లాస్ట్ సాంగ్ ఇన్ ద బైబుల్? చెప్పగలరా? లాస్ట్ సాంగ్ ఇన్ ద బైబుల్ మోజెస్ సాంగ్. ప్రకటన గ్రంథంలో మోషే కీర్తన. ద ఫస్ట్ సాంగ్, ద లాస్ట్ సాంగ్, ద సాంగ్ ఆఫ్ రిడెంప్షన్. చాలా పాటల పుస్తకాలు ఆ మాట ఉంటుంది. విమోచన గీతాలని కొంతమంది పాటలు ఉంటుంది. సాంగ్స్ ఆఫ్ రిడెంప్షన్, ద గ్రేట్ స్టోరీ. ఆ యొక్క గొర్రెపిల్ల రక్తములు ఆ యొక్క తలుపుకు రాసుకోవటం, ఆ యొక్క గొప్ప కార్యక్రమం జరగటం, కొన్ని లక్షల మంది విమోచించబడి ఆ గొప్ప గంభీరమైన ఘట్టం బైబిల్ అంతా వ్యాపించింది. ఇక నిర్గమాకాండం నుంచి దాదాపుగా ప్రతి పుస్తకంలో ఏముందండి? ఐగుప్తు నుంచి నేను మిమ్మల్ని ఏం చేశాను? విడిపించాను. ద్వితీయోపదేశ కాండంలో, యెహోషువ గ్రంథంలో, న్యాయాధిపతుల గ్రంథంలో, కీర్తన గ్రంథంలో ప్రతిసారి దేవుడు అదే గుర్తు చేస్తున్నాడు. వారు విమోచించబడిన ప్రజలు. అందుకే 107 కీర్తన మాట మనం చూసాము. విమోచించబడిన వారు ఆ మాట పలుకుదురు. చూద్దాం, చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయము 8వ వచనం. చాలాసార్లు ఆ మాట రిడెంప్షన్, దేవుడు మిమ్మల్ని విమోచించాడు, దేవుడు మిమ్మల్ని విమోచించాడు అనే మాటలు ఎక్కువగా రాయబడతాయి. చూస్తారు ఒకసారి, స్పీడ్గా చదవండి. ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం 8వ వచనం, 21:8. విమోచించమని జనం. 9:26 చూడండి. 9:26 ఆ పదం రిపిటేషన్. విమోచించబడిన వారు, విమోచించబడిన వారు. 9:26. 15:14 చాలాసార్లు అక్కడక్కడ మనం చూస్తున్నాం వారు విమోచించబడ్డారు. ఓకే,
ఆయన నిన్ను విమోచించాడు. విమోచించిన సంగతి జ్ఞాపకం చేసుకో కదా, రిటెప్షన్. అలానే చాలా కీర్తనలు 74:2 74వ కీర్తన 2వ వచనంలో కూడా విమోచించబడ్డాడు. చాలా అద్భుతమైన మాటలు. రిడెంప్షన్ అనే పదం మాటికి వస్తుంది కదా. తరాలు గడిచిన, జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్, దే హ్యావ్ టు రిమెంబర్ దే ఆర్ రిడీమ్డ్ కదండి. వారు చూస్తారు అన్నమాట. విమోచించినది నీ జనాంగం. దావీదు గారు అద్భుతమైన మాట పలికాడు. ఇలాంటి జనం ఎక్కడైనా ఉందా? ఇలాగ విమోచించబడిన జనం ఎక్కడైనా ఉందా? చూడండి అద్భుతమైన మాట. సమూయేలు 2వ గ్రంథం 7:27 వచ్చిన, భూమి మీద అనేక జనాలు ఉండగా నువ్వు ప్రత్యేకపరిచి ఐగుప్తులో నుంచి ఎంతమందిని బయటికి తీసుకొచ్చావు, ఇలాంటి జనం ఎక్కడైనా ఉందా? ద రిడీమ్డ్ పీపుల్ 7:23. జవరత్న అంకుల్ పెదాల మీద వచనాలు ఉంటాయి, అవకాశం ఇస్తే అంకుల్ చెప్పగలుస్తాను. ఖ్యాతి కలిగినట్లును, వారిని విమోచించారు కదండి. ఏమైనా చెప్పండి, విమోచించారు. ఇలాంటి కీర్తనలు చాలా చోట్ల మనకు కనపడతాయి. అందుకే దేవుడు స్పెసిఫిక్గా దాదాపుగా ప్రవక్తల గ్రంథాల్లో కూడా ఒక మాట మాటి కొడతాడు. ఏ మాట అండి? ఐగుప్తులోంచి నేనేం చేశాను, మిమ్మల్ని విమోచించాను. దట్ ఈస్ ద ఓల్డ్ టెస్టమెంట్ స్టోరీ. ఇప్పుడు న్యూ టెస్టమెంట్కి వచ్చాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించాడు, కన్యక ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ఆ యొక్క లామ్, ఆ యొక్క పస్కా పశువుగా ఈ లోకంలో ఆయన ఉద్భవించాడు. అందుకే ఆయన ఎక్కడ జన్మించాడండి? పశువుల పాకలో, పశువుల తొట్టెలో జన్మించాడు. కారణం ఏంటి? జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడిన గొర్రె పిల్లగా, అపాయింటెడ్ ల్యామ్, ఒక గొర్రె పిల్లగా తన కుమారుడి లోకానికి రావాలని ప్రణాళిక ఎప్పుడైంది? జగత్తు పునాది వేయబడక మునిపే. అందుకే ల్యాంబ్ ఎక్కడ పుట్టిందండి? పశువుల పాకలో, పశువుల తొట్టెలో. జనరల్గా సత్రంలో స్థలం లేదు కాబట్టి పశువుల తొట్టెలో. నో, సత్రంలో స్థలం లేకపోవటం కాదు, దేవుని ప్లాన్ ప్రకారం ల్యాంబ్ వాజ్ బార్న్. ఆ గొర్రెపిల్ల పుట్టినప్పుడు ఆ న్యూస్ ఫస్ట్ ఎవరికి వెళ్ళిందంటే గొర్రెల కాపర్లకు వెళ్ళింది. ద ట్రూ ల్యాంబ్ ఈజ్ బార్న్. ఆయన గొర్రెపిల్లగా జన్మించాడు. ఆయన సేవ చేస్తున్నప్పుడు ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. ఆయన గొర్రెపిల్లగా పరిచర్య చేశాడు. ఆయన గొర్రెపిల్లగా బంధించబడ్డాడు. గెత్సెమనే తోటలో ఆయన బంధించారు, ఆయన ఈడ్చుకెళ్ళారు. పిలాతు ఎదుట ఆయన వధించబడిన గొర్రెపిల్లగా మౌని అయ్యాడు. ఎ ల్యాంబ్స్ లైఫ్ మనకు కనపడుతుంది. బాప్తిస్మిచ్చే యోహాను గారు 2 సార్లు ఆ మాట పలికాడు, ఇదిగో లోక పాపమును మోసుకొనిచున్న దేవుని గొర్రెపిల్ల. ఇంకో చోట కూడా అంటాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. అక్కడ 2 మాటలు ఉంటాయండి. ఒకటేమో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ద వర్క్ ఆఫ్ ద ల్యాంబ్. నడుచుచున్న గొర్రె యేసు వైపు చూసి ద వాక్ ఆఫ్ ద ల్యాంబ్, ద వర్క్ ఆఫ్ ద ల్యాంబ్, వాక్ ఆఫ్ ల్యాంబ్. ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు, ఆయన సిలువలో మరణించాడు, ఆయన రక్తం చిందించాడు. ఒక మాట చూద్దాం చూడండి, అద్భుతమైన మాట రాయబడింది యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయంలో చాలా శ్రేష్టమైన మాట రాయబడి ఉంటుంది. ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన రక్తం చిందించాడు. 34-35 వచనాలు, సైనికులు ఒకడు ఈటుతో ఆయన ప్రక్కన పొడిచాను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూసిన వాడు సాక్ష్యం ఇస్తున్నాడు, అతని ఎముకలలో ఒకటైనను విరవబడదు. డైరెక్ట్గా యేసుప్రభువు వారు శిలువ మీద ఉన్నప్పుడు ఆ కొటేషన్ నిర్గమకాండం 12:46 నుంచి కోట్ చేయబడింది. దాని ఎముకల్లో ఒకటి కూడా విరగొట్టపోడు. దాని అంటే ఆ గొర్రె పిల్ల బదులు ఇక్కడ ఏం రాయబడింది? అతని ఎముకల్లో రీప్లేస్ చేశాడు. దేన్నండి? గొర్రె పిల్ల. ట్రూ ల్యాంబ్ ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నాకు చాలా కాలం అర్థం కాలేదు, విరగబడలేదు, విరగొట్టబడలేదు అంటే నాకు అర్థం కాలేదు. కానీ ఒక చిన్న బుక్లెట్లో ఒక చిన్న తలంపు నాకు ఎంతో అవగాహన ఇచ్చింది కదండి. ఎవరైనా ఒక దొంగవాడు దొంగతనం చేశాడు, పోలీసులు ఏం చేస్తారు? తప్పు తెలుసుకోవడానికి లాఠీలతో కొడతారు, ఎముకలు ఇరిగిపోతాయి కదా. ఇరిగి ఏమవుతాడు? చివరికి లాకప్ డెత్ అవుతాడు. అతడు విరగొట్టబడి ఏమయ్యాడండి? చనిపోయాడు. యేసుప్రభువు వారు మానవుల చేతులు విరగొట్టబడి చనిపోలేదు స్నేహితులారు. ఆయన సిలువల్లో బాగా కొట్టి ఆయన చంపలేదు, కానీ ఆయన స్వతహాగా ప్రాణం పెట్టాడు. హీ గేవ్ హిమ్సెల్ఫ్ వాలంటరీగా. ఆయన గొర్రె పిల్లవలే రక్తం చిందించాడు.
ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన తిరిగి లేచాడు. అమూల్యమును నిష్కలంకం వంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరేమయ్యారు? విమోచించబడ్డారు. అందుకని 1 కొరింథీ పత్రిక 5:7 క్రీస్తు అని మన పస్కా పశువు వధింపబడిన. ఇప్పుడు మరొక ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, మరొక గ్రాండ్ రిడెంప్షన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇది ఇశ్రాయేలుకు సంబంధించింది కాదు, కానీ ఇది సమస్త జనులకు సంబంధించింది. ప్రతి వంశము, ప్రతి భాష, ప్రతి జాతిలో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్త ద్వారా, త్రూ ద గాస్పెల్, సువార్త ద్వారా ఆ పాపములో నుంచి విడుదల కలుగుతుంది. రోమపత్రిక 3 చాలా అద్భుతంగా చెప్పండి. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి ఏమయ్యారండి? దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. చూద్దాం 24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా, ఫ్రీలీ, ఫుల్లీ, ఫ్రాంక్లీ. మార్టిన్ లూథర్ గారికి ఈ మాటలే గొప్ప వెలుగును తీసుకొచ్చి, ఉచితంగా ఏమవుతున్నామండి? నీతిమంతులు. మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన ఉచితంగా విమోచిస్తున్నాడు. దేని ద్వారా? ఆయన రక్తమందలి విశ్వాసం ద్వారా. ఇప్పుడు న్యూ టెస్టమెంట్లో విమోచన అనే పదం ఎన్నిసార్లు వాడబడిందో మనం చూస్తున్నాం. సో న్యూ టెస్టమెంట్ యేసుప్రభు చనిపోయిన తర్వాత స్టోరీ ఎవరి స్టోరీ? విమోచించబడిన వారి స్టోరీ. ఓల్డ్ టెస్టమెంట్ స్టోరీ విమోచించబడిన వారి స్టోరీ. ఎక్కడి నుంచి విమోచించబడ్డారు? ఐగుప్తు నుంచి విమోచించబడ్డారు, లోకం నుంచి విమోచించబడ్డారు, ఫరో దాసత్వం నుంచి విమోచించబడ్డారు. ఇప్పుడు న్యూ టెస్టమెంట్ ఐగుప్తు కాదు స్నేహితులారా, ఈవిల్ నుంచి విమోచించబడ్డాం, సాతాను అధికారం నుంచి విమోచించబడ్డాం. దయచేసి ఆ మాట చూద్దాం. చూడండి అపోస్తుల కార్యం గ్రంథం 26 ఫరో, ఓల్డ్ ఫరో, క్రూకెడ్ ఫెలో, ఓల్డ్ ఫరో నుంచి వారు విమోచించబడ్డారు. కానీ మనం అంధకార సంబంధమైన అధికారం నుంచి విమోచించబడుతున్నాం. అపోస్తుల కార్యం గ్రంథం 26 18 నుంచి చదువుతున్నాం. చీకట్లో నుండి అధికారంలోని, చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి ఎవరి వైపు అండి? దేవుని వైపుకు. ఎవరు అధికారం? దేవుని వైపుకు. సాతాను అధికారం నుంచి ఎవరి వైపు తిరిగాం? దేవుని వైపు తిరిగాం. ఆ యొక్క గొర్రెపిల్ల రక్తం ఫరో మాడు పగలగొట్టింది స్నేహితులారా. ఇంగ్లీష్లో షాటర్డ్. ఫరో మాడు పగలగొట్టింది, ఫరో రౌతులను ముంచివేసింది. ఆ యొక్క గొర్రెపిల్ల రక్తం పాత నిబంధనల ఇశ్రాయేలు ప్రజలను సెక్యూరిటీ ఇచ్చింది. లోపల ఉన్న వాళ్ళందరూ ఏమవుతున్నారు? క్షేమంగా ఉన్నారు. లోపల ఉన్న వారంతా సపరేట్గా అవుతున్నారు. ఫరో అదేవిధంగా ఇప్పుడు అమూల్యమైన రక్తము, యాంటీటైప్, నిజమైన రక్తము, గొర్రెపిల్ల రక్తం, యేసు ప్రభు యొక్క అమూల్య రక్తం మనకేమిస్తుంది? క్షేమము, భద్రత. అందుకే అద్భుతమైన పాట ఇమ్మానుయేలు రక్తం ఇంపైన యోటాను. ఎంత అద్భుతమైన పాట! ఆ ఒక్క పాట ఎంతమంది హృదయాలని ఆకర్షించింది. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యోటాగు, ఓ పాపియందు మున్గుము పాపంబు పోవును, యేసుండు నాకు మారుగా ఆ సిల్వ చావగా, శ్రీ యేసు రక్తమెప్పుడు స్రవించు నాకుగా. యేసు రక్తం విశ్వాసం ఉంచడం ద్వారా మనం విమోచించబడుతున్నాం. వాట్ ఎ గ్రాండ్ ప్రోగ్రామ్ స్నేహితులారా, వాట్ ఎ గ్రేట్ ప్రోగ్రామ్, గ్రేట్ పిక్చర్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇప్పుడు న్యూ టెస్టమెంట్లో విమోచనం అనే పదం ఎక్కడెక్కడ వస్తుందో చూద్దాం. చూడండి, చాలా మాటలు రాయబడ్డాయి. యేసుప్రభువు వారు ఈ లోకం ఉన్నప్పుడు ఆయన ముందుగానే చెప్పాడు. మార్కు సువార్త 10:45 అనేకుల విమోచన క్రయధనము నిమిత్తం ఏం చేస్తున్నాను నేను? అనేకుల విమోచన క్రయధనముగా. ఆయన సిలువకు ముందుగా ఆయన పలికిన మాటలు ఎంత ఆశ్చర్యమైనవి. ఆయన విమోచించడానికి ఈ లోకానికి వచ్చాడు. రోమపత్రిక 8:23 ఆయన ఆత్మీయమైన విమోచనే కాదు, మన దేహాన్ని కూడా విమోచించబోతున్నాడు. ఇన్ డేస్ టు కమ్ ఆయన యొక్క ర్యాప్చర్లు ఆయన మన కొరకు వచ్చినప్పుడు రోమపత్రిక 8:23 ఆ మాటలు ఉంటాయి. ఆయన మన దేహ విమోచనం కొరకు కనిపెడుతున్నాం. నాట్ ఓన్లీ సోల్ బట్ ఆల్సో బాడీస్. ఆయన మనం త్వరలో విమోచించబోతున్నాడు. 1 కొరింథీ పత్రిక 1:31 ఆయన మన విమోచనం. హీ ఈజ్ అవర్ రిడెంప్షన్.
మన విమోచనం, మన జ్ఞానము, మన నీతి ఎవరు చెప్పండి? మన ప్రభువైన యేసుక్రీస్తు. నాట్ మోజెస్ బట్ జీసస్ క్రైస్ట్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆయన మన విమోచనమైనాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు, ప్రస్తుతపు దుష్టకాలం నుండి మనలను విమోచించవలనని తను తానే అప్పగించుకున్నాడు. దేని నుంచి విమోచించాలి? ప్రస్తుత ప్రజెంట్ ఈవెల్, ఏ దుష్టత్వం నుంచి, ఏ చెడుగు నుంచి విమోచించేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వాడు. అందుకే యేసు ప్రభువును సొంత రక్షణ అంగీకరించి త్రాగుబోతులు మారిపోతున్నారు, నరహంతకులు మారిపోతున్నారు, దుర్మార్గులు మారిపోతున్నారు, మోడులు మారిపోతున్నారు, అసలు సమాజంలో పనికిరాని వారు యేసు ప్రభువును నమ్ముకుని దూరస్తులు అవుతున్నారు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4-5 వచ్చిన మాట మనం చూస్తున్నాం కదా. ఆయన ప్లాన్ అది. ఎఫెసీ 1:7 జగత్తు పునాది వేయబడక మునిపే ఆ ప్రీనియందు ఆయన రక్తం వలన మన పాపములకు ఏం కలుగుతుంది? క్షమాపణ, విమోచన, విడుదల, రిడెంప్షన్. ఎఫెసీ పత్రిక 4:30 వచనంలో విమోచన దినం వరకు మనం భద్రపరుస్తాడు. ద రిడెంప్షన్ ప్రోగ్రామ్ ఈజ్ కంటిన్యూయింగ్ డియర్ బ్రదర్స్. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 14 వచనంలో ఇంకా శ్రేష్టమైన మాటలు పలికాడు. ద గ్రేట్ ఎపిజల్ కొలసీ పత్రికలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం మనోహరంగా చిత్రీకరించబడింది. ఆయన హెడ్షిప్, ఆయన శిరసత్వం, ఆయన డివినిటీ, ఆయన దైవత్వం, ఆ సిలువ కార్యం యొక్క ఫ్రీడమ్ ఏ విధంగా మనం స్వతంత్రం చేస్తుందని చెప్తుంది. 1:13-14 చదువుతున్నాను. మనల్ని అంధకార సంబంధ అధికారాన్ని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని మనకేం కలుగుతుంది? విమోచన. మనకు ఏం కలుగుతుందండి? మన పాపాలకు క్షమాపణ. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, అందరి విమోచన కొరకు క్రయధనముగా అయ్యాడు ఆయన. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయనే ఎవరండి? క్రీస్తు యేసు అన్నాడు. ఏమని? ఆయన అందరి విమోచన. ఎందరిమంది? ఫర్ ఆల్, ఆసియన్స్, ఆఫ్రికన్స్, యూరోపియన్స్, వైట్ పీపుల్, బ్లాక్ పీపుల్ కదా, అందరి విమోచన కొరకు. అలస్కా టు ఆస్ట్రేలియా, ఇండియా టు ఐర్లాండ్, చైనా టు చిలీ, బ్లాక్ అండ్ వైట్ విత్ స్టేటస్ లేదు, రంగు రీజన్, రేస్ బ్యారియర్ లేదు, అందరి విమోచన కొరకు ఆయన ఏమయ్యాడు? క్రయధనం. ద గ్రేట్ స్టోరీ ఆఫ్ స్టోరీ. తీతు పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాల్లో సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. ఏం చేశాడు బ్రదర్? మనలను విమోచించాడు. రిడెంప్షన్ కదా. ఇప్పుడు మన స్టోరీ, వీఆర్ రిడీమ్డ్ పీపుల్. పాత నిబంధనలో రిడీమ్డ్ పీపుల్ ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలు. ఇప్పుడు ట్రూ రిడీమ్డ్ పీపుల్, హెవెన్లీ రిడీమ్డ్ పీపుల్, ఆత్మీయమైన రిడెంప్టివ్ పీపుల్. అలానే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం, నిత్య విమోచనకు కారకుడయ్యాడు. 9th చాప్టర్లో చాలాసార్లు ఆ మాట ఉంటుంది. నిత్య విమోచన, ఎటర్నల్ రిడెంప్షన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. విమోచించబడి మళ్ళీ దాసత్వంలోకి వెళ్తాం, విమోచించబడి మళ్ళీ దాసత్వంలోకి వెళ్తాం, విమోచించబడి నో నిత్య విమోచనకు కారకుడయ్యాడు. 11వ వచనం, అయితే క్రీస్తు రాబోచున్న మేలు విషయమే ప్రధాన యాజకుడికి వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి. ఏ విమోచన? ఎటర్నల్ రిడెంప్షన్. నా రిడెంప్షన్ ఎటర్నల్ సెక్యూరిటీ, నిత్య రక్షణ కదా. హెబ్రీ పత్రికలో కనీసం 7 నిత్య అనే మాటలు కనిపిస్తాయి. 7 ఎటర్నల్ థింగ్స్. చాలా గంభీరమైన సబ్జెక్ట్. ఇంకా ప్రోగ్రామ్ అవ్వలేదు. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం చాలా గంభీరంగా పేతురు గారు తెలియజేశాడు. 18-19 వచనాలు చదవాల్సిందే. పితృపారంపర్యం వ్యర్థపురం తెచ్చిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకము గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత ఏమయ్యారండి? మీరు విమోచించబడుతారండి. మీరు ఎరుగరా? ద రిడెంప్షన్ థ్రెడ్ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం కూడా కంటిన్యూ అవుతుంది. ప్రకటన గ్రంథం 1:6, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపం నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావం. ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్, ద డ్రామా ఆఫ్ రిడెంప్షన్. ఓకే, దేవుడు రిడీమ్ చేశాడు. ఎవరైతే సువార్తను విన్నారో, యేసు ప్రభును పాత నిబంధనలో ఆ యొక్క రక్తాన్ని రాసుకున్న వారు ఏమయ్యారండి? విమోచించబడ్డారు. తలుపు అడ్డకొయ్యికి నిలువు కొయ్యికి రక్తాన్ని అప్లై చేయాలి కదా. ఏం చేయాలండి? రక్తాన్ని రియల్గా రాయాలి. ఆ రక్తాన్ని చూసి మరణదూత ఏం చేశాడండి? దాటిపడ్ పాస్డ్ అవ్వాడు. మరి ఇప్పుడు మనం ఏ రక్తాన్ని రాసుకోవాలి? నాట్ ఫిజికల్ బ్లడ్. 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభువారు అమూల్యమైన రక్తం చిందించాడనే సత్యాన్ని మన హృదయానికి అప్లై చేసుకోవాలి. అర్థమవుతుందా?
వాళ్ళేమో రియల్గా రక్తాన్ని ఏం చేయాలండి, డోర్ పోస్ట్స్కి అప్లై చేయాలి. ఇప్పుడు మనం హృదయం అనే డోర్ పోస్ట్కి ఏం చేయాలండి, ఆయన నా కొరకు చనిపోయి లేచని సత్యాన్ని అప్లై, వంట పట్టించుకోవాలి. యేసుప్రభు చనిపోయి లేచాడని జస్ట్ నమ్మటం కాదు, కానీ హృదయపూర్వకమందు ఏం చేయాలండి, విశ్వసించాలి. రోమపత్రిక 10వ అధ్యాయం అదే. యేసుప్రభువుని ఒప్పుకొని నీ మృతుల్లో నీవు విశ్వసించినట్లా ఆయన మృతుల్లో జయమయ్యాడు, తిరిగి లేచాడు. వారు అప్లై చేయాలి, మనం అప్లై చేయాలి. అందుకే కీర్తన అక్కడ అద్భుతమైన పాట రాశాడు, హృదయం అనేది తలుపునొద్ద యేసునాథుని ఏం చేస్తున్నాడు, పిలుస్తున్నాడు. రెడెంప్టివ్ స్టోరీస్. వై? దేవుడు ఎందుకు విమోచించాడు? అటు ఓల్డ్ టెస్టమెంట్ పీపుల్ ఎందుకు విమోచించాడు, న్యూ టెస్టమెంట్ పీపుల్ విమోచించాడు. వై వీఆర్ రిడీమ్డ్. ఒక 7 అంశాలు చెప్పి నేను క్లుప్తంగా ముగిస్తాను. సో 2 గ్రేట్ స్టోరీస్ బైబిల్లో ఉన్నాయి. ఐగుప్తు నుంచి విమోచించబడిన జనాంగం స్టోరీ ఎంత చదివినా అదే. దానియేలు స్టోరీ చదివినా, యెషయా గ్రంథం చదివినా, రాజుల గ్రంథం చదివినా, ఫౌండేషన్ బేసిక్స్ ఒకటే. న్యూ టెస్టమెంట్ కొరింథీ పత్రిక చదివినా, రోమ పత్రిక చదివినా, ఎఫెసీ పత్రిక చదివినా, తీతు పత్రిక చదివినా, ఫిలోమోన్ పత్రిక చదివినా, బేసిస్ ఏంటి? విమోచించబడిన 2 గ్రేట్ రిడెంప్టివ్ స్టోరీస్, హిస్టారికల్ స్టోరీస్. ఇవి ఫేబుల్స్ కాదు, ఇది కట్టుకథ కాదు, ఇది ఫేక్ స్టోరీ కాదు, ఇట్ ఈస్ ఫ్యాక్ట్. ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి విమోచించబడింది వాస్తవం, ఈనాడు నేను కూడా విమోచించబడింది అనేది కూడా వాస్తవం. 2 గ్రేట్ హిస్టరీస్ చూద్దాం. చూడండి. నెంబర్ 1, వై గాడ్ రిడీమ్డ్ యూ. 7 R's ఇది సింపుల్గా గుర్తుపెట్టి. నెంబర్ 1, రిడీమ్ టు రిమెంబర్. దేవుడు నిన్ను నందుకు ఎందుకు విమోచించాడు? పాత నిబంధన చూద్దాం. ఇశ్రాయేలు ప్రజల గురించి ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదివితే, నీ జీవిత కాలమంతయు ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. నీ జీవిత కాలమంతయు ఏం చేయాలండి? నిన్ను విమోచించిన వాడిని ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. న్యూ టెస్టమెంట్లో కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి, ప్రతిసారి బల్లను సమీపించినప్పుడు మనం కూడా అదే మాట కదా, మన సేవియర్ని మనం ఏం చేయాలండి? జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడి. ఆయన రొట్టెను పట్టుకున్నప్పుడు చెప్పాడు, పాత్రను పట్టుకున్నప్పుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడే. ఎ రిమెంబరెన్స్, అన్ యాక్ట్ ఆఫ్ రిమెంబరెన్స్. ఎందుకు దేవుడిని విమోచించాడు? వీ హ్యావ్ టు రిమెంబర్ వీక్లీ. అనుదినం జ్ఞాపకం చేసుకుంటాం, ప్రతి తలంపులో జ్ఞాపకం చేసుకుంటాం, ఆయన సిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. కానీ పరిశుద్ధులతో కలిసి వచ్చినప్పుడు ఆన్ ద లార్డ్స్ డే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ మరణాన్ని మనం ఏం చేస్తామండి? జ్ఞాపకం చేసుకుంటాం. అందుకే ఆయన మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. రిడీమ్ టు రిమెంబర్. అపోస్తలుడైన పౌలుకి ప్రత్యేకంగా బయలుపరచబడింది. వాస్తవానికి ఆ మాట చూడండి, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. యాక్చువల్గా ఆ మేడగదిలో పౌలు ఉన్నాడా? ఆ శిష్యుల్లో పౌలు ఉన్నాడా? లేడు. మరి పౌలు గారికి ఎలా తెలిసిందండి? ఆ మాటలు ఎలా తెలిసినాయి? ప్రభు స్పెషల్ రెవల్యూషన్ ఆ గ్రేట్ అపోజలకి ఒక ప్రత్యేకమైనది ఇచ్చాడు. అక్కడ మాట కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అప్పగించబడబో రాత్రి, బిఫోర్ హిస్ డెత్. చాలామంది యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది ఒక మాట, నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం కలవాడు. అది ఇది ఒకటి అనుకుంటారు. నో. అసలు ఆయనకు అప్పుడు సిలువేయబట్టలేదు, సిలువ గురించి ఆయన బోధించలేదు, ఆయనది ఆఖరి రాత్రి కూడా కాదు. ఆ సందర్భం వేరే, కానీ ఇది ప్రత్యేకమైనది. మనం ఏం చేయాలండి? ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పటి వరకు? నీ జీవిత కాలం అంతయు. ఆ మాట చదువుతారా? ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం ఆ మొక్క మాట, నీ జీవిత కాలం అంతయు. నీ జీవిత కాలం అంతయు. ఆ ఒక్క మాట చదువు. జీవిత కాలం అంతయు జ్ఞాపకం చేసుకోవాలి కదండి. యేసుప్రభు చెప్పి నన్ను జ్ఞాపకం చేయించేది ఎప్పటి వరకు? ఆయన వచ్చు వరకు. టిల్ హిస్ ర్యాప్చర్. ఆయన వచ్చు వరకు మనం ఏం చేయాలి? ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. నెంబర్ 1, రిడీమ్ టు రిమెంబర్. చాలా గొప్ప గంభీరమైన కార్యం అండి. దానికి చాలా సంఘాల్లో ఇలా పెడతారు, రిమెంబరెన్స్ మీటింగ్. ఏ మీటింగ్ అది? జ్ఞాపక కూడిక. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం? జీవరత్నం అంకుల్ గారు. ఎవరిని? నన్ను. అంతేగాని ఆ మీటింగ్లో మనం ఉండి, నేను కుక్కని ప్రభా, నేను పందిని ప్రభా, నేను దుర్మార్గుని ప్రభా, నేను దొరలేని ప్రభా.
నన్ను జ్ఞాపకం చేసుకోవడం ఉపయోగం లేదండి. నేను ఎట్లాంటి వాడిని ఆయన తెలుసు. ఆయన ఎలాంటి వాడో మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఆ గంభీరమైన కార్యం ఇట్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ రిమెంబరెన్స్, యాక్ట్ ఆఫ్ డివోషన్. అది ఒక భక్తి కార్యం. యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్, అది ఒక విధేయత కార్యం. యాక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్, అది పరీక్షా కార్యం. యాక్ట్ ఆఫ్ ప్రొక్లమేషన్, ఆయన మరణాన్ని ప్రచురించే కార్యం. యాక్ట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్, నేను వచ్చే వరకు ఏం చేయాలి? నన్ను జ్ఞాపకం చేయాలి. రెండోది మనం చూస్తున్నాం, వై దేవుడు ఎందుకు రిడీమ్ చేశాడు. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం మొదటి 7 వచనాలు చదివితే, మీరు ఆ దేశం వెళ్ళిన తర్వాత మీకు ఒక స్థలాన్ని చూపిస్తాను, మీరు ఆ స్థలంలోకి వెళ్ళాలి, అక్కడే మీరు పండగలు చేయాలి, అక్కడే మీరు ఉత్సవాలు చేయాలి, అక్కడే మీరు తినాలి, అక్కడే మీరు ఆనందించాలి. రిడీమ్ టు రీజాయిస్. ఐగుప్తులో శ్రమలు అనిపించారు, ఐగుప్తులో కష్టాలు అనిపించారు, ఐగుప్తులో ఎంతో వేదన అనిపించారు. కానీ నో, ఇప్పుడు వేదన కాదేంటి? రీజాయిస్. రిడీమ్ టు చెప్పండి, రిడీమ్ టు రీజాయిస్. అందుకే అపోస్తలుల 2వ అధ్యాయంలో 3,000 మంది విమోచకుడి దగ్గరికి వచ్చారు. మొదటి సంఘం చూడండి, వారు అనుదినం సంతోషించారు. ఆ మాట ఉందా లేదా? రొట్టె విరుచేందును ప్రార్థన చేయటందును ఎడతెక్క ఉండిరి. ఇంటింటా వారు రొట్టె విరుస్తే ఏం చేశారు? అనుదినము నిష్కాపట్యంతో వారు కూడుకుంటున్నారు. అనుదినం వారు ఏం చేస్తున్నారు? ప్రభు రక్షణ చేసి ఆనందముతోను. దేంతో? 46, 47 టు రీజాయిస్. క్రీస్తులోని మనకేముంది బ్రదర్స్? ఆనందం ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది. ఆనాడు వారు చేయాల్సిందేంటి? పండగలు కదా. ఏంటి ఆ పండగలు? పస్కా పండగలు, ఎన్నో రకాల పండగలు ఇచ్చాడు. కానీ ఇప్పుడు పండగలు కాదు, ప్రార్థన కూడిక ఒక ఆనంద కూడిక, రొట్టె విరిచే కూడిక ఒక ఆనంద కూడిక, వాక్య ధ్యాన కూడిక చెప్పండి, సహవాస కూడిక చెప్పండి. మన ఆనందం ఎక్కడుంది? ద గ్రేట్ జాయ్ ఎక్కడుందండి? ఇన్ అవర్ గ్యాదరింగ్స్. మన యొక్క గొప్ప కలయికలు, మనం కలుసుకోవటంలో, ప్రభునందు ఆనందించటంలో మనం ఎంతతోనూ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆనందం కలిగింది. రీజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. అండ్ అగైన్ ఐ సే రీజాయిస్ ఇన్ ద. నిజంగా ఈ లోకంలో ఒక విశ్వాసికి ఆనందకరమైన స్థలం ఏంటి? ఒక కీర్తన ఉంది, ఆ కీర్తన మరి నాకు ఇప్పుడు గుర్తులేదు, కానీ నీ సన్నిధిలో ఆనంద ప్రవాహాలు ఉన్నాయి. ఉందా అంకుల్? అది ఆనందం. నీ సన్నిధిని నేను ఒక ప్లేస్ మీకు చూపిస్తాను. ఓల్డ్ టెస్టమెంట్ విమోచించబడిన వారు ఆ దేశం వెళ్ళిన తర్వాత దేవుడు ఒక ప్లేస్ చూపిస్తాడు. ఆ ప్లేస్లో అన్నీ చేయాలి. అక్కడ ఏం చేయాలి? మీరు ఆనందించాలి. ఇప్పుడు మనకి ఏ ప్లేస్ లేదు ఈ భూమి మీద. రీజాయిసింగ్ ప్లేస్, నో స్పెసిఫిక్ ప్లేస్. కల్వరి టెంపుల్ ఈజ్ నాట్ ఏ రీజాయిసింగ్ ప్లేస్. హెబ్రోన్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ నాట్ ఏ రీజాయిసింగ్ ప్లేస్ కదా. ఇటలీ పోప్ వాటికన్ ఈజ్ నాట్ ఎ రిజాయిసింగ్ ప్లేస్. మరేంటి రిజాయిసింగ్ ప్లేస్? వేర్ ఎక్కడ 2-3 కూడి ఉంటారు, వారి మధ్యలో నేను ఉంటాను. ఒక చిన్న హట్ కావచ్చు, ఒక చిన్న గుడిసె కావచ్చు, సముద్రం బయట కావచ్చు, ఓడలో కావచ్చు, ఆయన నామాను మనం ఎక్కడ కూడుకున్నా ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ ఏంటి చెప్పండి? రీజాయిస్. యోహాను సువార్త 20వ అధ్యాయంలో యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ మేడగదిలో వారి మధ్యలోకి వచ్చినప్పుడు వారు ఏం చేశారండి? వారు సంతోషించారు. ఎవరిని చూసి? నాట్ ప్లేస్, పర్సన్. రెండవదిగా రిడీమ్ టు రీజాయిస్. మూడవదిగా మనం చూద్దాం చూడండి, రిడీమ్ టు రిప్రజెంట్. దేవుడు మనల్ని ఎందుకు విమోచించాడు? ఆయనకి ప్రతినిధులుగా ఉండటానికి. నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనం, మీరు నాకు యాజక రూపంగా ఉంటారు, యాజక రూపమైన రాజ్యంగా ఉంటారు. ఇదే మాట మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం కదా. పరిశుద్ధ యాజకులుగా మనల్ని పెట్టాడు. ఎలా పెట్టాడండి? పాత నిబంధనలో యాజకుడి పనేంటి? యాజకుడి పనేంటి? దేవునికి ప్రతినిధిగా, రిప్రజెంటెడ్గా ఉంటాడు. ప్రవక్త పనేంటి? రెవల్యూషన్ ఇస్తూ ఉంటాడు కదా. ప్రవక్త పనేంటి అంకుల్? దేవుని దగ్గర నుంచి మానవుడికి మధ్యలో ఉంటాడు ప్రవక్త. యాజకుడు మానవుడికి దేవునికి మధ్య కదా. ఈ విమోచించబడిన వారు ప్రపంచానికి రిప్రజెంటేటివ్స్గా ఉండాలి. ఎందుకు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విమోచించాడంటే వారు ప్రపంచానికి యాజక రూపంగా ఉండాలి. అర్చనాచార్యులు, మహిమ, నిబంధనలు,
ఆ యొక్క గ్రేట్ రిలీజియస్ ప్రోగ్రామ్స్ ఎందుకు ఇచ్చాడంటే వారు గొప్ప కార్యాలు చేసి ప్రపంచాన్ని, ఆయా జాతులను నిజమైన దేవుని వైపు ఆకర్షించాలి. రిప్రజెంటేషన్. కొరింథీ పత్రిక మాట వాడబడింది, మనం రాయబారులం కదా. మనం దేవుడు ఎలా ఏర్పాటు చేశాడండి? ఈ లోకంలో మనం ఎవరమండి? రిప్రజెంటేటివ్స్. దేవునికి ఎందుకు మనల్ని విమోచించాడు బ్రదర్స్? ఈ లోకంలో మనం ఆయనకి ఎలా ఉండాలండి? ప్రతినిధులుగా ఉండాలి, ఆయనకి సాక్షులుగా ఉండాలి. పాత నిబంధనలో ఆ మాట ఉంది, యెహోవాకు సాక్షులుగా ఉండాలి. న్యూ టెస్టమెంట్లో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, మీరే నాకు సాక్షులు. లోకాసు వార్త 24 మాట ఉంటుంది, యెరూషలేము, యోదయ, సమరయ, బూదిగంతాలు మీరే నాకు సాక్షులు. యెరూషలేము మొదలుకొని యోదయ, సమరయ, బూదిగంతాలు మీరు నాకేమి ఇవ్వాలి? సాక్ష్యం ఇవ్వాలి. సేమ్ టెర్మినాలజీ, వీఆర్ ద రిప్రజెంటేటివ్. ఎవరి రిడీమ్డ్ బ్రదర్ అండ్ సిస్టర్, విమోచించబడిన ప్రతి సహోదర సహోదరి రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్. నేనున్న ప్రదేశంలో నేను దేవునికి ఎవరినండి? ప్రతినిధిగా ఉన్నాను. నేటి క్రైస్తవ ప్రపంచం స్పెసిఫిక్ పీపులే రిప్రజెంటేటివ్స్ అనుకుంటారు కదా, వాళ్ళే దేవుని ప్రతినిధులు. బిషప్ ఈజ్ నాట్ ఎ రిప్రజెంటేటివ్. ఒక తెల్ల బట్టలు వేసుకొని ఎర్ర తారగట్టుకొని లేకపోతే ఎత్తు మీద పీఠం ఉంటాడు కదా, ప్రజలేమనుకుంటారండి? దేవుడికి మానవుడికి మధ్య ఆ పాస్టర్ గారు రిప్రజెంటేటివ్. నో నో నో. ఈనాడు దాదాపుగా సంస్థలను ఎలా ఉన్నాయి? సంస్థల యొక్క విధానం ఏంటి? మేము రిప్రజెంటేటివ్స్. మీరు ఏమన్నా చేయాలంటే ఎవరు చేయాలి? మాకు చేయండి, మేమేం చేస్తాం? దేవుని తెలియజేస్తాం. రిఫార్మేషన్ అంటారు, ప్రొటెస్టెంటిజం అంటారు, కానీ సేమ్ మెథడ్ ఫాలో అవుతుంది. నో, వీఆర్ ఆల్ అంబాసిడర్స్. యాజక రూపమైన రాజ్యం, ఆయన ఆరాధించడం, ఆయన ప్రార్థించడం, ప్రతి సహోదరుడు సహోదరి ఒక సాక్షిగా ఉండే గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. అందుకే పాత నిబంధన ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నా దేవునికి ఎలా ఉండాలని కోరుకున్నాడండి? ఒక రిప్రజెంటేటివ్, రిడీమ్డ్ టు రిప్రజెంట్ గాడ్. 4వదిగా మనం చూస్తున్నాం, రిడీమ్డ్ టు రెసిస్ట్. వారు విమోచించిన వెంటనే యుద్ధాలు స్టార్ట్ అయినాయి. వారి ప్రయాణం, అమాలేకులు వచ్చారు, ఫిలిస్తీన్లు వచ్చారు కదా. తర్వాత కానాను దేశం వెళ్ళినాక ఏం జరిగింది? ఎన్ని జాతులు వారు వచ్చారు కదండి. యెహోషువ తన్న మాట ఏంటి? నువ్వు జాతులను వెళ్ళగొట్టాలి, చాలా వచనాల్లో బొత్తిగా లేకుండా చేయాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5-6 వచనాల్లో, నీ ఎదుట ఎవడు నిలవనేరడు. అనేక యుద్ధాలు చేయాలి. ఈ లోకంలో మనల్ని ఎందుకు పెట్టాడు? అపవాదులు ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి ఏమవుతాడు? పారిపోతాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం దీనికి ప్యారలల్గా మనం చూడవచ్చు కదండి. ఈ లోకంలో మనం పోరాడుతున్నాం ఎవరితో? మన పోరాటం ఎవరితో? ఈ లోకనాథులతో కాదు, ఇరుగు పొరుగు వారితో కాదు, క్రైస్తవ వ్యతిరేకులతో కాదు, మతస్థులతో కాదు స్నేహితులరా, దురాత్మ సమూహాలతో మనం ఏం చేస్తున్నాం? పోరాటం చేస్తున్నాం. ఈవిల మీద పోరాటం, లోకం మీద పోరాటం, శరీరం మీద పోరాటం, సాతాను మీద పోరాటం. రిడీమ్డ్ టు రెసిస్ట్. వారు విమోచించబడిన తర్వాతే ఇమ్మీడియట్గా 16వ అధ్యాయంలో ఏం జరిగింది? ఎవరు వచ్చారో వాళ్ళు మార్గ మధ్యంలో? అమాలేకులు వచ్చారా లేదా? అలానే సంఘం ఆరంభించబడిన తర్వాత ఎన్ని రకాల పోరాటాలు చేశారండి, చేయలేదా? హేరోద్తో పోరాటం, సీజర్స్తో పోరాటం, రోమా ఆజ్ఞలతో పోరాటం. భూలోకాన్ని ఏం చేశారు? తలకిందులు చేశారు. అపోస్తలుల గారిని చదువుతుంటే 2 గొప్ప మాటలు కనపడతాయి, ప్రార్థన, వాక్యము. ఎప్పుడైనా టైం ఉంటే ఆ 28 చాప్టర్ చదవండి. ఈక్వల్గా ప్రార్థనని 20 టైమ్స్, మేబీ వాక్యం అని 20 టైమ్స్ ఉంటుంది. ఎన్నిసార్లు ఉంటుందండి అంకుల్? కరెక్టేనా? ప్రార్థన, వాక్యం. పేతురు ఏమంటాడు? ఈ కూరగాయలు తీసుకొచ్చే పని మాది కాదు, ఈ లెక్కలు చూసే పని మాది కాదు, ఈ శామ్యానా చైర్స్ పని మాది కాదు, మా పని ఏంటి? వాక్యము, ప్రార్థన. ఎలా పోరాటం చేశారు? ఆ యొక్క అమాలేకులు వచ్చినప్పుడు మోషే ఏమేశాడు చెప్పండి? చేతులు ఎత్తాడు. ఎత్తినప్పుడు ఏం జరిగింది బ్రదర్? విజయం. యెహోషువ గ్రంథంలో ఎన్ని ప్రేయర్స్ చేశాడు. జాషువా గ్రేట్ ప్రేయర్ వారియర్.
తదుపరి కాలాల్లో ప్రార్థన సమయాలు టైంలో ప్రేయర్స్, రెసిస్ట్ ఈవిల్. ఎందుకు ఆయన మనల్ని విమోచించాడు? ఈ లోకంలో మనం పరిశుద్ధులుగా జీవించడానికి, పాపానికి దూరం అవ్వాలి, అపవిత్రతకు దూరం అవ్వాలి. మనం పరిశుద్ధులుగా, పరిశుద్ధ జనాంగంగా ఉండాలి. వారితో కలవకూడదు, వారితో వీమందకూడదు. ఇదే కదా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మనల్ని ముందుగా జగత్తు పునాది వేయబడక ఏం చేశాడు? ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? తన ఎదుట నిర్దోషులముగాను నిష్కలంకంగాను ఉండాలి. ఎఫెసీ పత్రిక, కొలసీ పత్రికలో జస్ట్ ఒకటి యాడ్ చేయబడింది: పరిశుద్ధులు, నిర్దోషులు, నిష్కలంకులు. యోధా పత్రిక చివరిలో కూడా మన ఎదుట మహిమతో నిలబడాలి కదా. ఈ లోకంలో మనం అలా జీవించాలంటే లోకాన్ని ఏం చేయాలండి? జయించాలి, రెసిస్ట్ చేయాలి. అందుకే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఆర్మర్ ఆఫ్ గాడ్, సర్వాంగ కవచం ఇవ్వబడింది. 7 రకాలైన వెపన్స్ ఉన్నాయి. నాట్ 6, ఎన్ని ఎగ్జాక్ట్గా 7. మనం వాటిని ధరించాలి. రిడీమ్ టు రిమెంబర్, జ్ఞాపకం చేసుకోవడానికి. రిడీమ్ టు రిజాయిస్, ఆయన సన్నిధిలో ఆనందించడానికి. రిడీమ్ టు రిప్రజెంట్, ఆయనకి ప్రతినిధిగా ఉండటానికి. రిడీమ్ టు రెసిస్ట్. 5వదిగా రిడీమ్ టు రీన్, ఏలటానికి. చూస్తారు ఒకసారి నిర్గమాకాండం 19వ అధ్యాయం 6వ వచనం. రాజ్యముగాను కదా, రాజ్యం, రీన్, రాజ్యముగా ఉండటానికి. 19వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. 19వ అధ్యాయం 6వ వచనం. రాజ్యం, కింగ్డమ్ కాన్సెప్ట్. ఇదే మాట 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం కదా. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన మన గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజులైన టు రీన్. వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలను ఆ యొక్క ప్రపంచం యొక్క సెంటర్లో పెట్టి, వారు కనుక దేవునితో కరెక్ట్గా నిజమైన రిలేషన్ కలిగి ఉంటే వారి ద్వారా ప్రపంచాన్ని ఏలటానికి దేవుడు ప్లాన్ చేశాడు. పాత నిబంధన సారాంశం అదే. రాజ్యము యెహోవాదాయను, రాజ్యం యెహోవాదాయను, ఇశ్రాయేలు ఆయన రాజ్యమైన, చాలా వాక్యాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ యాజ్ అ కింగ్డమ్ కదా. ఇశ్రాయేలు ప్రజలు ప్రపంచాన్ని ఏం కావాలండి? ఏలాలి, టు రీన్. ఆదాముకి చెప్పాడు ఏలాలని. ఆదాము పోగొట్టుకున్న దాన్ని ఇశ్రాయేలు ప్రజల్లో దేవుడు చూసుకున్నాడు, కానీ వారు పోగొట్టుకున్నారు. ఈనాడు మనల్ని కూడా ఎందుకు? ఒక అద్భుతమైన మాట ఉంది కదా, తిమోతికి రాసిన 2వ పత్రిక. మేబీ ఆ మాట మనము ఆయనతో కూడా ఏం కాబోతున్నాం? ఏలుదాం. 2:12. One day we are going to reign with Christ. ఒకరోజు మనం ప్రభుతో ఏం కాబోతున్నాం అండి? ఏలబోతున్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. 2:12. ఇప్పుడు ఏలటం కాదండి, ఇప్పుడు అన్ని జనులు మనం ఏలుతున్నారు. ఇప్పుడు చాలామంది మనమే ఏలాలంటున్నారు, కానీ నో, మనం భవిష్యత్తులో ఏం కాబోతున్నాం? ఏలబోతున్నాం. చదవండి బ్రదర్. 2. ఏలుదాం ఇన్ ఫ్యూచర్ కదా, టు రీన్. ఒకరోజు మనం ఏం కాబోతున్నాం? ఏలబోతున్నాం. ప్రకటన 20వ అధ్యాయంలో ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో మనం ఏలబోతున్నాం. ఎన్నో గొప్ప అంశాలు ఉన్నాయి. రిడీమ్ టు రీన్. 6వదిగా, ఇది చాలా శ్రేష్టమైనది, రిడీమ్ టు రిఫ్లెక్ట్, ఆయన మహిమను ప్రతిబింబించడానికి. చూస్తారు ఒకసారి యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం. నా మహిమ నిమిత్తం నేను సృజించిన నా ప్రజలు. ఉందా ఆ మాట? ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేయాలండి? యెహోవా దేవుని మహిమను ఎవరు చూపించాలి? ప్రపంచానికి చూపించాలి. ఫరోకి నా మహిమను చూపిస్తానికి మిమ్మల్ని వాడుకుంటాను. ఇశ్రాయేలు ప్రజలు ఒక మహిమను చూపించి మిర్రర్గా ఉండాలని కోరుకున్నాడు. ఆ మాట చూస్తారా? 43:7 చదవండి ఒకసారి. నా మహిమ నిమిత్తం కలగజేసేతని. ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పిన గొప్ప వాగ్దానం 49వ అధ్యాయం 3 వచ్చిన చూడు. 49:3 ఎక్కువగా మహిమకు సంబంధించి యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. 49:3 మహిమపరుచుకుందాం కదా. ఏ మిర్రర్ నేషన్, ఒక మోడల్ నేషన్. ఇశ్రాయేల్ ప్రజలను చూసి వాళ్ళ దేవుడిని చూడాలి. అబ్బా, వీళ్ళ దేవుడు నిజమైన దేవుడు. మన దేవతలు వట్టి విగ్రహాలు, అన్ని విగ్రహాలని వారు గుర్తెరగాలని వారి మహిమనిచ్చాడు. వారి మహిమను చూపించాలి.
మరి మన సంగతి ఏంటి? మనం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పోలికని లోకంలో చూపించాలి. ఉందా లేదా మాట? రిఫ్లెక్షన్. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి. క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడాలి, దేవుని పోలికగా ఉండాలి. ఎఫెసీ పత్రిక 5:2 దేవుని పోలి నడవాలి. ఒక అద్భుతమైన మాట చూస్తాం 2 కొరింథీ పత్రిక 3:17-18 మన యొక్క జీవితం యొక్క గురి ప్రభు యొక్క మహిమను ప్రతిబింబించటమే. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనల్ని ఆ విధంగా మలుస్తున్నాడు, మౌల్డ్ చేస్తున్నాడు, మేక్ చేస్తున్నాడు. ఎందుకండి? ఆ మాట చదవండి, అద్భుతమైన మాట. 2 కొరింథీ 17-18 3:17-18 3:17-18 చదువు. ప్రభు యొక్క మహిమను ఏం చేయాలి? ప్రతిబింబించ. రిఫ్లెక్షన్, రెడీమ్ టు రిఫ్లెక్ట్. నన్ను చూసి ప్రభువుని చూడాలి. సైరస్ ఫాక్స్ గారు ఒక గృహంలో ఆయన స్టే చేశాడు కొన్ని దినాలు. ఆయన వెళ్ళిపోతుంటే ఆ గృహంలో ఉన్న ఓనరస్, ఆ గృహ యజమానురాలు అందంట, సార్ మిమ్మల్ని చూస్తే యేసయ్యను చూసినట్టుందండి. ఏమందండి? ఆయన అక్కడ గడిపిన ఆ టైం, ఆయన యొక్క వెలుగు, ఆ స్త్రీ ఇచ్చిన సాక్ష్యం ఏంటి? నిన్ను చూస్తే ఎవరిని చూసినట్టుంది? ప్రభువుని చూసి. టు రిఫ్లెక్ట్. అండ్ లాస్ట్ వన్ ఏంటి? దేవుడు అల్టిమేట్గా వారిని ఎందుకు తీసుకొచ్చాడు బయటికి? ఏమి ఇవ్వటానికి? వారి కొరకు ఏమి ఇచ్చాడు? ఒక స్వాస్థ్యం ఇచ్చాడు కదా. టు రిచ్, రెడీమ్ టు రిచ్ ద ఇన్హెరిటెన్స్. ఆ ద్వితీయోపదేశకాండం చదవండి 8వ అధ్యాయంలో, అది అగాధ ఊటలు కలిగిన దేశం, అంజూరాలు, ఒలీవలు, దానిమ్మలు ఉంటాయి. మీరు అక్కడికి చేరాలి, ఆ స్వాస్థ్యాన్ని అనుభవించాలి. ఇప్పుడు నేను కానాన్ని పరలోకం అని చెప్పట్లేదండి. ప్రజలు చాలా తప్పుడు భావిస్తారు, కానాను పరలోకానికి పోలుస్తారు. ఇద్దరే పరలోకానికి వెళ్ళారు కాబట్టి అందరూ పరలోకానికి వెళ్ళరని, మోషే కూడా పరలోకానికి వెళ్ళలేదని చాలా థియరీ తీసుకొస్తారు. కానీ నో, కానాన్ ఇస్ నాట్ హెవెన్. నిజమైన స్వాస్థ్యం, రియల్ ఇన్హెరిటెన్స్ టు రిచ్ కదా. విశ్వాసం నా కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచి ఎక్కడికి వెళ్తాం? గురు యొద్దకు. ఒక రిచ్, ఒక ప్లేస్ ఉంది, మనకు ఒక స్వాస్థ్యం ఉంది, ఒక స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఒకరోజు మనం ఏం చేయబోతున్నాం? ఆ స్వాస్థ్యాన్ని అనుభవించబోతున్నాం. పరలోక ఆశీర్వాదాలు, క్రీస్తునందు ప్రతి విధమైన ఆశీర్వాదాలు మనం ఏం చేయబోతున్నాం? ఎంజాయ్ చేయబోతున్నాం. టు రిచ్. ఆ ప్రభువును చేరుకుంటాం. త్వరలో ప్రభువు రాబోతున్నాడు. ఆర్భాటంతోను, ప్రధానదూత శబ్దంతోను, దేవుని పోరతోను పరలోకం నుండి ప్రభువు దిగి వస్తాడు. మరి ఈ ప్రోగ్రామ్స్ ఎలా ఎండ్ అవుతాయి బ్రదర్స్? 2 వాక్యాలు చదువుతున్నాం. ఇశ్రాయేలు ప్రజలు విమోచించాడు, వారు దేవునికి దూరం అయ్యారు, వారు భ్రష్టులుగా లోకంలో తిరుగుతున్నారు. వారిని సమకూరుస్తాడు. కానీ ఏం జరుగుతుంది? యెషయా గ్రంథం 44:3 ఒకరోజు వారిని విమోచించడానికి జరుగుతుంది. యేసు ప్రభువు వారి కొరకు దిగి రాబోతున్నాడు. ఆయన యెరూషలేములో పాదాలు పెడతాడు. ఆయన విమోచకుడుగా వస్తాడు. వారికి విమోచన కలగబోతుంది. చూడండి 44:3 యెషయా గ్రంథం 44:3. చాలాసార్లు యెషయా గ్రంథంలో ఆ మాటలు మనకు కనపడతాయి కదా. ఒకసారి చదువుతారా? విమోచన 44:3 చదవండి. ఆ మాట చదవండి. విమోచిస్తాననే మాట చదవండి. విమోచకుడు. చదువు కరెక్ట్ చదవండి క్లారిటీగా. విమోచన అనే పదం ఉందా? ఏముంది? విమోచకుడు విమోచిస్తాడు. వన్ డే దే విల్ రిడీమ్డ్. ఇంకొక అద్భుతమైన మాట చూస్తాం రోమపత్రిక 11వ అధ్యాయం. రోమపత్రిక 11వ అధ్యాయము 23 నుంచి మీరు చదవండి. అన్యజనుల ప్రవేశం కంప్లీట్ అవుతుంది. వారికి ఉన్న కఠినమైన మనసు తీసివేయబలిద్ది. విమోచకుడు సియోన్లో నుండి వస్తాడు. యాకోబులో ఉన్న ఏం తీసేస్తాడు?
భక్తిహీనత. వన్ డే దే విల్ బి రిడీమ్డ్. ఆ విమోచన కొరకే అన్న ఎదురు చూసింది. ఆ విమోచన కొరకే జకర్యా ఎదురు చూశాడు. ఇశ్రాయేల్ ప్రజలు విమోచన కొరకు ఎదురు చూస్తున్నారు. ఏ ఫిజికల్ రిడెంప్షన్. వారు రేపు దినాల్లో వారు పోగు చేయబడుతున్నారు, ప్రభు వైపు తిరుగుతారు, పశ్చాత్తాపడతారు, విమోచకుడు వస్తాడు. అది వారి సంగతి. మరి మన సంగతి ఏంటి? ఎఫెసీ పత్రిక 4 విమోచన దినం మనకుంది. ఏంటి మన విమోచన దినం? ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతో పరలోకం నుంచి ప్రభు దిగి వస్తాడు. మనం ఈ దేహం నుంచి విమోచించబడుతున్నాం. ఈ దేహం యొక్క విమోచన కొరకు ఎదురు చూస్తున్నాం, మూరుగుతూ ఉన్నాం. ఒకరోజు మనం ఏం కాబోతున్నాం? విమోచించబడుతున్నాం. ఈ రెండిట్లో ఈ ముందే జరిగిద్ది. సంఘం ఎత్తబడటమా, ఇశ్రాయేలు సమకూర్చబడ, ఇశ్రాయేల్కి విమోచన? ఏది చెప్పండి? ర్యాప్చర్. రెడీమ్డ్ టు ర్యాప్చర్. రెడీమ్డ్ టు ర్యాప్చర్. ఎత్తబడటానికి విమోచించబడ్డాం. ఆ గడియ కొరకు ఎదురు చూస్తున్నాం. ప్రభు త్వరలో రానై ఉన్నాడు. 2 గ్రాండ్ ప్రోగ్రామ్స్. బైబిల్ గ్రంథములు 2 గొప్ప విమోచన గాథలు. ఎన్నో పెద్ద స్టోరీస్ లేవు, 2 స్టోరీస్ కదా. ఒకటి భూ సంబంధమైన ఇశ్రాయేలు ప్రజల యొక్క విమోచన, ఓల్డ్ టెస్టమెంట్. సమస్త జనుల నుంచి పాపం శాపంలో నుంచి విమోచించబడే మరొక స్టోరీ. ఎవరిని బట్టి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన విమోచకుడు. యోబు పలికిన మాట అంత శ్రేష్టమైనది. నా విమోచకుడు సజీవుడు. 19వ కీర్తన, యాకోబు రాసిన 19వ అధ్యాయం 2:19 సామ్స్లో మై రిడీమర్, నా విమోచకుడు. 2 చోట్ల బైబిల్లో వాడబడింది. ఏమంటది? నా మై రిడీమర్. ఆయన నా రిడీమర్. ఆయన నీ రిడీమరా? యేసుప్రభు రక్తంలో పాపాలు కడుక్కున్నావా లేదా? ఇంకా విమోచించబడ్డావా లేదా? ఆయన విమోచకుడు. ఒకరోజు ఆయన చూస్తాం, ఆయనతో కలిసి ఉండబోతున్నాం. రెడీమ్డ్ టు రిమెంబర్. ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి విమోచించబడ్డాం. రెడీమ్డ్ టు రిజాయిస్. దేవుని సన్నిధిలో ఆనందించడానికి మనం ఏమయ్యామండి? విమోచించబడ్డాం. రెడీమ్డ్ టు రిప్రజెంట్. ఆయనకు ప్రతినిధులుగా ఉండటానికి మనం విమోచించబడ్డాం. రెడీమ్డ్ టు రెసిస్ట్. పాపం మీద విజయం, పరిశుద్ధులుగా ఉండటానికి ఆయన మనల్ని విమోచించాడు. రెడీమ్డ్ టు రూయిన్. ఏలటానికి, రాజ్యముగా ఉండటానికి ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. రెడీమ్డ్ టు రిఫ్లెక్ట్. ఆయన మహిమను వెల్లడి చేయటానికి, ప్రతిబింబజేయటానికి. రెడీమ్డ్ టు రిచ్. ఆయన త్వరలో చేరుకుంటాం. రెడీమ్డ్ టు బి ర్యాప్చర్డ్. ఎత్తబట్టం కొరకు విమోచించుకున్నాం. దేవుడి తలంపులను దీవించును గాక.